ప్రవీణ్ యేసుక్రీస్తునామ నమేందరిన శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతించి మరలా ప్రార్థించి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారండి. వెంటనే స్వర్ణం చూడకుండా అవును నేను కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్తుతియాగం చేస్తున్నాను. బైబిల్ అయితే దేవుని కృపలు నాకు పూర్తి రాశారండి. ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాను. అయితే దీనికి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే వాక్యానికి రిలేటెడ్ వ్యాఖ్యలు తీసుకుంటే యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో సింహపిల్లలు లేమిగల వేకలు కొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పేసి కూడా దేవుడు చెబుతున్నారనమాట. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెదికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దును దేశమందును సకలమైన కాపుర స్థలములందును వాటిని మేపిదను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనంలో దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునైనాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇక్కడ దేవుడు మరి మన కాపరిగా ఉంటా అన్నారు. ఆయన మన కాపరిగా ఉండగా మనకి ఏమీలు చేయక మానరు అనమాట. పచ్చిగల చోట్ల మన ప్రయాణం చేసే దేవుడు, శాంతికరమైన జనం అయితే మనం నడిపించే దేవుడు, మన ప్రాణమునకు ఆయన శాంతిస్తున్నాడు అనమాట. తన నామందు నీతి మార్గంలో మనం నడిపిస్తే దేవుడు అనమాట. గాఢంధకారులలో మనం సంచరించినా కూడా ఏ భయం నాకు భయపడొద్దు అని చెప్పి అంటున్నారు. నువ్వు నాకు తోడుగా, దేవుడే మనకు తోడుగా ఉంటారు. ఆయన దిడ్డుగారు ఏంటంటే మనకు ఆదరిస్తుంది అనమాట. ఈ విధంగా మన బ్రతుకుతులన్నీ కూడా కృపాక్షేమాలు మీ వెంట వస్తాయని చెప్పేసి చిరకాలం మీ మందిరంలో మనం నివాసం చేస్తామని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న వాగ్దానం చేస్తున్నారండి. మన కాపరి కాబట్టి మనకి ఏమీ కలగదనమాట. ఈ వాగ్దానము అందరి జీవితంలో మరి మేలు చేయాలని చెప్పేసి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరస్వతి మందిరాన్ని ఘనమైన వెనకాల స్థుతిస్తుందండి. మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి. మా సర్వేదులు విషయాలు పరచండి. నీ చేయి మాకు తోడుగా ఉంచండి. మాకు కీడు రాకుండా దానిలో మమ్మల్ని తప్పించండి. మీ తరుగురాన్ని మేర్చడానికి మేము సిద్ధపడి కూర్చోకొని ఎత్తడంలో ఉండే భాగం దయచేయండి. మా ప్రభు పేరేషన్ యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం రండి. ఆమెన్. మేము దీని ప్రార్థనలు మా కుటుంబం నుంచి కూడా పేరు మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.